తిరుమలలో అపచారం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయంపై విమానం వెళ్తున్నట్లు గుర్తించారు. శ్రీవారి ఆలయంపై విమానం రాకపోకలను నిషేధించాలని గతంలోనే టీటీడీ కేంద్రాన్ని కోరింది. అనేకసార్లు టీటీడీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఏమాత్రం తీరు మారడం లేదు. దీంతో దీన్ని భక్తులు అపచారంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ದೀರ್ಘಕಾಲದ ಕಾಯಿಲೆ ಇರುವವರು ತಮ್ಮ ಔಷಧಿಗಳನ್ನು ತಮ್ಮೊಂದಿಗೆ ಮತ್ತು ಎತ್ತರದಲ್ಲಿ ಕಡಿಮೆ ಆಮ್ಲಜನಕದ ಸಾಂದ್ರತೆಯಿಂದ ಹೃದಯದ ತೊಂದರೆಗಳು ಮತ್ತು ಅಂತಮ ಹೆಚ್ಚಾಗಬಹುದು. తిరుమలలో అపచారం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయంపై విమానం వెళుతున్నట్లు గుర్తించారు. శ్రీవారి ఆలయంపై విమానం రాకపోకలను నిషేధించాలని గతంలోనే టీటీడీ కేంద్రాన్ని కోరింది. అనేకసార్లు టీటీడీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఏమాత్రం తీరు మారడం లేదు. దీంతో దీన్ని భక్తులు అపచారంగా భావిస్తూ ఉన్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. నో ఫ్లయింగ్ జోన్ గా కూడా తిరుమలలో ఉన్నప్పటికీ మనం అనేక సార్లు చూసాము. ఎప్పుడు కూడా ఇదే జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా మరొక విమానం విజువల్స్ లో చూస్తున్నాం. తిరుమలలో వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, ఈరోజు ఉదయం మరోసారి తిరుమల శ్రీవారి ఆనంద నిలయం పైన విమానం ఎగరడం చూసే భక్తులకైతే ఇబ్బందికరంగా మారిందని చెప్పచ్చు. గతంలో కూడా అనేక సార్లు విమానాలు తిరుమల గగనతలం నుంచి ఎగురుతూనే ఉన్నాయి. ఎందుకంటే మామూలుగా సాధారణంగా ఈ వైఖానస ఆగమ సూత్రాల ప్రకారం ఇక్కడ ఆలయంలో ఆచార వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. అలాంటిది ఆలయం పై భాగాన నియమం ప్రకారం అయితే ఎలాంటి వస్తువు కూడా ఎగరకూడదు. దీంతోనే తిరుమలలో డ్రోన్లు కూడా పూర్తిగా నిషేధిస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ఎలాంటి డ్రోన్ కెమెరాలను కూడా వినియోగించరు. అలాంటిది తరచూ విమానాలు ఎగురుతూ ఉండడం మాత్రం ఇబ్బందికరంగా తయారవుతోంది. దీనిపైన అనేక సార్లు టీటీడీ కానీ ఏపీ ప్రభుత్వం కానీ కేంద్రంతో సంప్రదింపులు కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. విమానయాన శాఖ మంత్రులతో కూడా గతంలో అనేక సార్లు ఇదే అంశం కూడా చర్చించారు. అయితే దీనికి ప్రధానంగా విమానయాన అధికారులు మాత్రం అభ్యంతరం చెప్తున్నారు. ఎందుకంటే తిరుమలకు మినహాయిస్తే మిగతా ఆలయాలు కూడా ఇదే తీరుగా అడుగుతాయి. అప్పుడు ఏదైతే ఇబ్బందికరంగా మారుతుంది విమానాల రాకపోకలని చెప్పి అధికారులు చెప్తున్నారు. దీంతో వాళ్ళ అనుమతి అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉండడం లేదు. ఈ క్రమంలోనే ఈ రోజు మరోసారి స్వామివారి ఆలయం పైన విమానం వెళ్లడం ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు.